పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ముస్లిం సమాజ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినమన్నారు. సోమవారం రంజాన్ పర్వదినం పురస్కరించుకుని గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాల ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సమాజానికి చెందిన యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అత్యంత పవిత్రమైనటువంటి రంజాన్ మాసం పూర్తిగా ఉపవాసాలు ఉండి పండగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా పేదవారి ఆకలి బాధలు, తాము సంపాదించినటువంటి డబ్బులో పేదవారికి సహాయం చేసేటువంటి అలవాటును అలవర్చడానికి ఈ రంజాన్ మాసం ఎంతో దోహదపడుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ఈద్గాల్లో, గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని ఈద్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్రభుత్వంలో ప్రజలందరికీ మంచి జరగాలి, అతి ముఖ్యంగా ముస్లిం ప్రజలు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందని, ముఖ్యంగా ముస్లింల యువతకు ఏదైతే ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు కానీ, ముస్లింల పిల్లలు కూడా ఉన్నత విద్య కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకం విదేశీ విద్య, అబ్దుల్ కలాం విదేశీ విద్య పథకం ద్వారా కానీ స్కిల్ డెవలప్మెంట్ గురించి పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ సందర్భంగా నేను ఒక్కటే కోరదలుచుకున్నా. ఈరోజు సమాజంలో అనేక రకాల రుగ్మతలు, ఇబ్బందులు, కష్టాలతో పాటు చెడు అలవాట్లు కూడా చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం యువతకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను కోరుతా ఉన్నా, డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మీరందరూ కూడా తమ అభివృద్ధి మీద దృష్టి పెట్టి సమాజాన్ని మార్పు తెచ్చేటువంటి క్రమంలో మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలని తప్పకుండా ప్రభుత్వం తరపున కానీ, నేను శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మేమందరం కూడా సోదర భావంతో మీ అందరికి కూడా అందుబాటులో ఉంటాం. మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి వైపు అడుగేద్దాం, అందరు కలిసి నడుద్దాం. ఈ రంజాన్ పురస్కరించుకొని చేసేటువంటి మంచి కార్యక్రమాల్లో పేదలను ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉందో ప్రతి పేదవాడిని కూడా అక్కని చేర్చుకొని వారికి సహాయం చేసేటువంటి కార్యక్రమం చేద్దాం.